సో ఇప్పుడు ఒక 5 ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాం మిమ్మల్ని. అకార్డింగ్ టు యూ వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ ఇస్ సర్ప్రైజ్. సర్ప్రైజ్. వాట్ ఈజ్ మ్యారేజ్? మెస్. ఇంట్లో చూస్తారు ఇంటర్వ్యూ మెస్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ అ మెస్. ఎవరన్నా కదపండి. ఓకే. వాట్ అబౌట్ ఫ్రెండ్షిప్? రేర్. రేర్. ట్రూ లవ్? డైనోసర్స్ ఉండేవంట, అది ఎక్స్టింక్ట్ అయ్యాయి కదా, అలా కూడా ట్రూ లవ్ కూడా ఎక్స్టింక్ట్ అయిపోయింది. డజంట్ ఎగ్జిస్ట్. ఓకే. మీకు బాగా నచ్చేది? నాకు బాగా నచ్చేది ఎందులో ఏంటి? వాట్ అంటే మీకు బాగా హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తారు? నాకు బాగా యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్? నా పిల్లలు, నా ఫ్యామిలీ ఫ్యామిలీ, అనుకున్నా. మా అమ్మ, మా అక్క, ఇంకా మా బాబాయిలు, మా పిన్నులు, అంటే ఫ్యామిలీ. ఓకే. వాట్ మేక్స్ యూ మోర్ హ్యాపీ అంటే ఏం చెప్తారు? అంటే సీయింగ్ హ్యాపీనెస్ ఇన్ మై మదర్స్ ఫేస్. ఓకే. లైఫ్లో బాగా హర్ట్ అయిన ఒక సిచ్యువేషన్? ఒకటి కాదు, బాగా హ్యాపీగా ఉన్న ఒక సిచ్యువేషన్ అంటే చెప్పగలుగుతా. హర్ట్ అంటే చాలా హర్ట్ఫుల్ మూమెంట్స్. అంటే ది బెస్ట్, అంటే ది బిగ్గెస్ట్ హర్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అలా బిగ్గెస్ట్ హర్టింగ్ మూమెంట్ ఎస్ యూకే. యూకే. ఓకే. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? when I saw my kids. ఓకే. when I first saw them I was like what. ఓకే. ఇంత చిన్న పర్సన్ అంత హ్యాపీనెస్ ఎలా ఇచ్చారు నాకు అర్థం కాలేదు. అంటే when I saw నా ఫస్ట్ సన్ చూసినప్పుడు అయితే అసలు I can't tell you the feeling that I've got. ఓకే. ఫైనల్గా మాధవి గారు ఏదైనా, మాధవి గారి ఫ్యాన్స్ ఆడియన్స్ చాలా మంది మీరు ఎప్పుడెప్పుడు ఏమేమి ప్రాజెక్టుల గురించి అనౌన్స్ చేస్తారా అని వెయిట్ చేసేవాళ్ళు, మీ అభిమానుల కోసం ఏం చెప్తారు? అభిమానుల కోసం ఒకటే చెప్తాను, ప్లీజ్ అండర్స్టాండ్ మీ, నెవర్ మిస్అండర్స్టాండ్ మీ. మీరు ఏదైనా ఏది విన్నా నేను అనేది పాజిటివ్నెస్ అనేది గూగుల్లో కొడితే నా పేరు వస్తుంది. సో నెవర్ మిస్అండర్స్టాండ్ మీ, దట్స్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్. And then keep supporting me. I love you all. సో మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇలానే మంచి మంచి విలన్ రోల్స్ చేసి సో మీలాంటి రియల్ లైఫ్లో మీరు చేసే యాక్టింగ్ అత్తగారు రియల్ లైఫ్లో మాకు వస్తే మేము ఎలా తప్పించుకోవాలో సీరియల్స్ చూసి చాలా మంది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు. బట్ సీరియల్లో కూడా ఎలా ఉన్నా మంచి గెలిచినట్టు చూపిస్తారు. అంతే. ఎంత దేవి అని ఎంత ప్లాన్లు వేసినా దాన్ని ఎలా తిప్పికొట్టారు చూపించారు కదా, ఆ తిప్పికొట్టిన విధానం నేర్చుకోండి, కానీ విలనిజం నేర్చుకోండి. అదే హౌ నాట్ టు బీ అనేది ఐఎమ్ టీచింగ్ యూ. హౌ టు బీ అనేది వాళ్ళు ఎలా అయితే, అంటే లైక్ యు నో యూ షుడ్ నెవర్ లెట్ నెగటివిటీ క్రాప్ ఇన్ లైఫ్. అది అసలు పెరగకుండా ఎలా ఉండాలనేది నేను ట్రైనింగ్ ఇస్తాను కదా, నా దగ్గర ట్రైనింగ్ తీసుకోండి. ఓకే. మీరు ఇలానే మంచి మంచి మూవీస్, సీరియల్స్ చేస్తూ మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.